ఏపీలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అధికంగా పెరగడంతో ప్రజలు రోడ్లపై రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉదయం 11 గంటలకే 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో కూడా రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదయం 10 గంటల నుంచే 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటికి రావాలంటేనే భీతిల్లిపోతున్నారు. మనం చూసినట్లయితే తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న యొక్క ఫ్లైఓవర్ నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతం పూర్తిగా నిర్మానుషంగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతుండడంతో ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ఈ యొక్క తిరుపతి శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో కూడా చుట్టూ ఎత్తైన కొండలకు కారణంగా కూడా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో కూడా గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా మహిళలు, వృద్ధులు, పిల్లలు కూడా ఇంటి పట్టునే ఉండాలని చెప్పి కూడా వైద్యులు అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావద్దని కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లలకి, మహిళలకి, వృద్ధులకి ప్రతి అరగంట 1 గంటకు డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ అంటే చల్లని పానీయాలను ఇవ్వాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి ప్రజలందరూ కూడా ఉపశమనం పొందే విధంగా కూడా కొబ్బరి నీళ్లు అదేవిధంగా కూల్ డ్రింక్స్ను కూడా ఎక్కువగా తీసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా తాటి నుంజులకు కూడా ఎక్కువ గిరాకీయే పలుకుతోంది. అంటే డజన్ తాటి నుంజులు 150 రూపాయలు కూడా ధర పలుకుతోంది. అయితే ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందే విధంగా కూడా ప్రజలు కూడా అనేక యొక్క చల్లపానీలను అయితే ఈ వేసవి నుంచి ఉపశమనం పొందే విధంగా కూడా కొన్ని ఆహార పదార్థాలు ఈ యొక్క చల్లని పానీయాలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే యొక్క వేసవి సెలవుల నేపథ్యంలోనే పిల్లలు కూడా ఎక్కువ ఇంటి పట్టున ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా వారి యొక్క కదలికలపైన కూడా కొంత జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వేసవి ఎక్కువగా ఉండడంతో కూడా కొంత ఉపశమనం పొందే విధంగా కూడా పిల్లలు చెరువులకి, బావులకి, గుంటలకి వెళ్ళి అక్కడ ఈత కొట్టేదానికి వెళ్తుంటారు. అయితే ఈత వెనుక కూడా కొంత విషాదాలు కూడా పొంచి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలోనే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కనీస జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. ఏదైతే ఈ యొక్క ఎండ తీవ్రతను ఎక్కువగా చేసే విధంగా కూడా నల్ల దుస్తులు ధరించకుండా ఉండాలని కూడా చెప్తున్నారు. కాటన్ దుస్తులు ధరించాలి. అదేవిధంగా పాదరక్షకులు, కంటి అద్దాలు, తలకు హ్యాట్ కూడా వినియోగించాలని చెప్పి కూడా చెప్తున్నారు. అదే ఏదైతే ఈ యొక్క వేసవి తీవ్రత మే నెలలో ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువగా ఏప్రిల్ చివరిలోనే ఉండడంతో కూడా ప్రజలు కూడా ఈ యొక్క ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. ఇప్పటికే 39 నుంచి 40 డిగ్రీల ఎండలు ఉష్ణోగ్రతలు నమోదవుతుండే మే నెలలో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క ఉష్ణోగ్రతలు కూడా 43-44 డిగ్రీలకు కూడా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొంత ఆ యొక్క యజమానులు కూడా కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా వాహనాలను పార్క్ చేయకుండా నీడపాటును కూడా ఉంచాలి. ఎందుకంటే ఎండ తీవ్రతకు ఎక్కువగా కూడా ఈ యొక్క బ్యాటరీ వెహికల్స్ కూడా కొన్ని అగ్ని ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క తిరుపతికి సమీపంలో ఉన్న శేషాచల అటవీ ప్రాంతంలో కూడా ఈ యొక్క వేసవి ఎక్కువగా ఉండడంతో తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా ఈ యొక్క అటవీ ప్రాంతం కూడా అగ్ని ప్రమాదానికి గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. చెట్ల రాపిడి వల్ల కూడా అగ్గి రాజుకుని ఈ యొక్క అటవీ ప్రాంతం కూడా దగ్ధమయ్యే పరిస్థితి ఉంది. ఈ యొక్క మూగజీవాలు కూడా వాటి యొక్క ఆవాసాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఏదైతే ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓవైపు మనుషులు అదేవిధంగా మూగజీవాలు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత కూడా అల్లాడిపోతున్నాయి.
ప్రజలందరూ కూడా ఈ యొక్క వేసవి కాలంలో కూడా కనీస జాగ్రత్తలు పాటించి వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలని చెప్పి కూడా వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.